నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 86 8th స్టాంజా 86వ కీర్తన 8వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ప్రభువా, నీవు మహాత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మల్ని దర్శించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువారు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మన జీవిత కాలమందు ఎన్నెన్నో కార్యముల కొరకు మనం ఎదురు చూచువారం. అయితే ఆయన యందు విశ్వాసముంచి ఎవరైతే ఆయన సన్నిధిలో ప్రార్థించువారుగా ఉంటారో నిశ్చయముగా వారి కొరకు ప్రభువు చేసే కార్యము అది ఆశ్చర్య కార్యము అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. సహజంగా జరుగుట వేరు, ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఆయనను వేడుకొని ఆయన సహాయం కొరకు మనం మొరపెట్టినప్పుడు ఆయన చేసేటటువంటి కార్యము అది ఎంతో ఆశ్చర్యకరమైనది. ఇట్టి కారణాలను బట్టి కీర్తనకారుడు సామ్స్ 57 2nd స్టాంజా 52వ కీర్తన 2వ చరణంలో ఈ విధంగా రాయబడింది. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. దేవుని ఆశ్చర్య కార్యములు మన జీవితాల్లో చూడాలి అనంటే మన కార్యము సఫలం చేసే దేవునికి మొరపెట్టుట అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పని. తన జీవితమందు అతడు ఇశ్రాయేలులకు రాజు అయిన సౌలు చేత అతడు తరుమబడుతూ సౌలు నొద్ద నుండి దావీదు పలుమార్లు పారిపోయినటువంటి విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అట్టి పరిస్థితులలో దేవుడు తనకు ఎదురవుతున్నటువంటి ఆపదలన్నిటిలో దావీదు దేవుని రెక్కల నీడను ఆశ్రయించి లేక శరణజొచ్చి మొరపెడుతూ ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని దేవుడు దావీదు గారికి అనుగ్రహించటను పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. అందుకని ఆయనను గురించి ప్రవక్త ద్వారా ప్రభువారు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 9:6, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఆశ్చర్యకరుడు అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఆయన కార్యాల కొరకు ఎదురు చూసే ప్రతి ఒక్కరికి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆయన మీ ఎడల ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. కనుక ఏమాత్రము అనాలోచన, అనుమానము లేక విశ్వాసముతో నాడు దావీదు గారు ఏ విధముగా తమ కార్యములను సఫలం చేసే దేవునికి మొరపెట్టే వ్యక్తిగా జీవించి మేలులు పొందారో, ఈ కాలమందు ఉన్నటువంటి మనం కూడా మొరపెట్టుట యందు ఎంతమాత్రం విసుగుదల చెందక నిశ్చయముగా విశ్వాసంతో మొరపెట్టి ప్రభు చేయు ఆశ్చర్య కార్యములు పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకు స్తోత్రం. మీ పరిచయలో ఉన్న దైవ సేవకులను, వారి కుటుంబాన్ని దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని, పలు ప్రయత్నాల్లో విఫలమై ప్రార్థించుచు కూడా ఎంతమంది అయితే కృంగిన స్థితిలో ఉన్నారో నిశ్చయముగా నేటి ఈ మాటలు వారిని పరిశుద్ధాత్మ దేవా మీరు బలపరచుటకు కారణమగును గాక. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను దీవించండి, కృపాక్షయంతో కాపాడండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించును గాక. ఆమేన్.